నమస్కారం. ఈరోజు మనం మన శ్రోత పంపిన 3 ఆసక్తికరమైన పదాల గురించి లోతుగా చర్చిద్దాం. అవి అసెర్బిక్, అక్రిమోనీ, ఇంకా అక్నాలెడ్జ్. సో మొదటి పదంతో మొదలు పెడదామా? అసెర్బిక్ అంటే మాటలతో సూటిగా, సుత్తి లేకుండా గుచ్చినట్టు మాట్లాడటం అంటారే, అలాంటిదా? ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్. ఇది కేవలం విమర్శ కాదు, ఆ విమర్శను చెప్పిన విధానం చాలా పదునుగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక మీటింగ్లో ఎవరైనా ఈ ఐడియా కంటే మంచిది నేను నిద్రలో కూడా ఆలోచిస్తాను అమ్మో అన్నారనుకోండి, అది ఒక క్లాసిక్ అసర్బిక్ వ్యాఖ్య. అంటే అందులో నిజముందో లేదో పక్కన పెడితే అవతలి వ్యక్తిని కించపరచడమే దాని ఉద్దేశం. నిజమే. అలాంటి మాట విన్న తర్వాత ఆ గదిలో వాతావరణం మొత్తం ఒకేసారి మారిపోతుంది కదా. అసలు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి వస్తుంది. అవును, సరిగ్గా అక్కడే మన రెండో పదం వస్తుంది, అక్రిమోనీ. అక్రిమోని. అంటే చేదు, ఒక రకమైన విద్వేషం. ఆ అసర్బిక్ వ్యాఖ్య ఒక నిప్పు రవ్వ అయితే, అక్రిమోని ఆ గదిని నింపే పొగలాంటిది. ఆహా, మంచి పోలిక. ఇది కేవలం కోపం కాదు. కోపం బహుశా కాసేపటికి పోతుందేమో, కాని అక్రిమోని అనేది ఒక చేదు జ్ఞాపకంలా ఆ సంభాషణలో ఉండిపోతుంది. మన మూడో పదం అక్నాలెడ్జ్. అదే నా పరిష్కారం. ఒక రకంగా అదే, కాని చాలామంది ఇక్కడే పొరబడతారు. ఎలా? అక్నాలెడ్జ్ చేయడం అంటే అవతల వ్యక్తి చెప్పింది సరైనదని ఒప్పుకోవడం కాదు. ఓ, అంటే ఏకీభవించడం కాదన్నమాట. అస్సలు కాదు. కేవలం వాళ్ళ భావాలను లేదా వాళ్ళ అభిప్రాయాన్ని మనం గుర్తించామని చెప్పడం. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ మీకు ఎందుకంత కోపం వచ్చిందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పడం. ఓకే, ఓకే. ఇది చాలా ముఖ్యమైన తేడా. అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ నీకు అలా అనిపించే హక్కుంది, నేను దాన్ని వింటున్నాను అని భరోసా ఇస్తున్నాం. సరిగ్గా అదే. ఆ గుర్తింపు దొరికినప్పుడు ఏమవుతుంది? అవతలి వాళ్ళు కొంచెం శాంతిస్తారు కదా, వాళ్ల రక్షణ కవచాన్ని దించుతారు. కరెక్ట్. ఆ గుర్తింపు అనేది ఒక మానసిక అవసరం. అది దొరికినప్పుడు వాదన కాస్త చర్చగా మారుతుంది. యాక్రిమోనీకి అదే విరుగుడు. అయితే నాకిక్కడో సందేహం వస్తుంది. చెప్పండి. ఈ అక్నాలెడ్జ్మెంట్ని, ఈ గుర్తింపుని చాలా పదునుగా, అంటే అసర్బిక్ పద్ధతిలో వాడితే ఆహా, అంటే ఎలా? అంటే వెట్టగారంగా, ఓ, మీ యొక్క ఈ చాలా ముఖ్యమైన అభిప్రాయాన్ని నేను గుర్తిస్తున్నాన్లేండి. అద్భుతమైన పాయింట్. అప్పుడది గుర్తింపు అవ్వదు గదా. అవమానమవుతుంది. అవును, పరిస్థితి మరింత దిగజారుతుంది. అది మామూలు అసర్బిక్ వ్యాఖ్య కంటే ప్రమాదకరమైనది. ఎందుకని? ఎందుకంటే అది పరిష్కారంలా నటిస్తూ విషాన్ని చిమ్ముతుంది. దాంతో అవతల వ్యక్తికి నమ్మకం పూర్తిగా పోతుంది. అంటే మనం ఉపయోగించే పదం కాదు, దాని వెనక ఉన్న ఉద్దేశం, దాన్ని చెప్పిన స్వరం, అవే ముఖ్యం అన్నమాట. ఖచ్చితంగా. సో మనం చూసిందిదే. ఒక పదునైన మాట అసర్బిక్ ఒక విష వాతావరణాన్ని, అక్రిమోనీ, సృష్టిస్తుంది. దాన్ని విడగొట్టడానికి నిజాయితీతో కూడిన గుర్తింపు, అక్నాలెడ్జ్ కావాలి.